హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఆదివారం కాబట్టి నేను ఆల్రెడీ నిన్న మీకు కొన్ని రకాల మన వస్తువులు అంటే సరుకు చూపించాను. ఆ సరుకుతో ఈ రోజు నేను ఆదివారం పొద్దున్నే ఉదయమే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మన పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వర్షం చిన్న చిన్న చినుకులుగా పడుతున్నాయి. అదేంట్రా బాబు నేను చేస్తుంది ఏంటని చెప్పి కొంచెం అటు ఇటుగా ఆలోచించాను. సరే ఏదైతే అదైందని చెప్పి పట్టా మొత్తం ఓడదీసేసి మొత్తం చక్కగా చదువుకుంటుంటే ఒక చిన్న బేరం వచ్చింది. ఆ బేరానికి వచ్చేప్పటికి నా దగ్గర చిల్లర లేదా, పొద్దున్న 50 రూపాయలు నోట్ ఇచ్చింది. నా దగ్గర చేంజ్ అయితే లేదు, 10 రూపాయల బిళ్ళలు కూడా లేవు. ఆమె ఒక్కతే కొని 40 రూపాయలు తిరిగి ఇవ్వాలి. అమ్మ నా దగ్గర చిల్లర లేదంటే చిల్లర లేకుండా ఎలా వస్తాయని చెప్పేసి మనకే క్వశ్చన్ వేసి కాసేపు కాస్త అటు ఇటుగా మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఈ లోపు ఇంకో ఆమె వచ్చింది. ఆమె దగ్గర 100 రూపాయలు ఉన్నాయంట. ఆమె నా దగ్గర అయితే చిల్లర లేదు. ఒక్క వస్తువు తీసుకుంటే తిరిగి 90 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర అయితే డబ్బులు లేవు, చిల్లరే. సరే అని చెప్పేసి ఆమె దగ్గర 20 రూపాయలు ఉంటే 20 రూపాయలు తీసి నాకు ఒక వస్తువు చాలయ్యా అని చెప్పి ఒక వస్తువు తీసుకుని బోనీ చేసింది. సరే అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని నేను ముందుకెళ్ళిపోయి అట్టట 2-3 సందుల నుంచి స్టార్ట్ అయితే ఒక 2వ సందులోనే నాకు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లోనే కొంచెం 1వ సందుల నుంచి దాటిన తర్వాత ఏం లేదు, 2వ సందులో లేదు, 3వ సందులో కానీ కాస్త చిన్న బేరం పడింది. 40 రూపాయలు బేరం పడింది. సరే పర్లేదని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే పర్వాలేదు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నాకు పట్టీలు పడిపోయినాయి సరిగ్గా. నేను ఈ రోజు పెద్దగా ఏం కష్టపడింది ఏం లేదు, పెద్దగా ఎక్కువ సందులు కూడా తిరగల. చాలా సునాయాసంగా చాలా తక్కువ టైంలోనే నేను వ్యాపారాన్ని రెడీ చేసేసుకున్నాను. అయితే ఎలా రెడీ చేసుకున్నానంటే పట్టీలు పడిపోయినాయి. అంటే నేను మొన్న ఆదివారం నేను వెళ్ళాను, మళ్ళీ ఈ ఆదివారం వెళ్ళాను. ఈ మధ్యలో నేను వెళ్ళాల అంటే అంత గ్యాప్ వచ్చేసింది, చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ తుమ్మ వస్తుంది. ఫ్రెండ్స్ మరి అలాగా నేనేం చేశానంటే మళ్ళీ వస్తుంది, కట్ చేస్తాలే. ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఆ బేరం పడిన తర్వాత కొంచెం పట్టీలు పడిన తర్వాత వేరే వాళ్ళు కొత్తగా కనిపించాను నాకు. దగ్గర వాళ్ళు 245 రూపాయలు తీసుకున్నారు. పక్కన ఇంకో ఆమెమో ఒక 100 రూపాయలు తెచ్చింది. వాళ్ళు 200 నోటును ఏదో చిల్లర ఇచ్చారు. వేరే వచ్చి ఒక 10-20 ఇచ్చింది. అలా పర్లేదు. కొంచెం ముందుగా సందులోకి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగాను. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. దగ్గరగా ఈ రోజు నేను అమ్మిన బేరం ఆదివారం రోజు మొత్తం మీద అమ్మింది 1350 రూపాయలు. నా దగ్గర ఉన్న 10 రూపీస్ కాయిన్స్ లేవు. 5 రూపీస్ కాయిన్స్ అయితే వచ్చినాయి, కొన్ని పప్పు చిల్లర వచ్చినాయి. ఓ 20 రూపీస్ కాయిన్ మాత్రం ఒకటే వచ్చింది. తర్వాత చిల్లర పడిపోయింది. అలాగా అన్ని 280 రూపాయలు 50 ఇలా పట్టీలు పడిపోయినాయి. పర్లేదు, నేను చాలా సునాయాసంగా చేసేసుకున్నాను. కానీ ఈ రోజు నేను తొందరగా ఏంటంటే చాలా సందులు ఉన్నాయి తిరగాల్సింది. నాకు బయట పని ఉందని చెప్పేసి నేను ఈరోజు ఆగిపోయి 9:30 కల్లా బండి బయటికి తీసుకొచ్చి కట్టేయడం కూడా జరిగింది. అంటే 9:45 నేను బండిని కట్టేయడం జరిగింది. అంటే ఈ పావు గంటలో బండిని కట్టుకున్నా, మొత్తం సరుకంతా నిదానంగా చేర్చుకొని అన్ని పేర్చుకొని చక్కగా నీట్గా చక్కగా పట్టాలు వేసేసి కట్టేసేసుకొని మన కాళేశ్వర మార్కెట్లో తారాపేటలో నాకు ఈ కొంచెం చిన్న ఒక వస్తువు అవసరం వచ్చింది. ఆ వస్తువు కోసం తిరిగితే ఆ తారాపేటలో మొత్తం షాపులను క్లోజ్ చేస్తున్నాయి చాలా వరకు. అంటే పొద్దున్న 9:30 కదా, నేను ఇక్కడికి వచ్చేప్పటికి 10:15 అంటే 10:10:30 అటు ఇటుగా అవుతుంది. మధ్యలో కొంచెం ఆయిల్తో పని ఉంది. అదే వంట ఆయిల్, మన ఇంట్లోకి వాడుకునే ఆయిల్ అనమాట, అదే మంచినూనె టైపు. అది తెచ్చుకున్నాను. అక్కడ కొంచెం లేట్ అయింది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి తారాపేటకి వెళ్ళిన తర్వాత నాకు అడిగిన వస్తువు దొరకలేదు. సరే దాన్ని వదిలేసేసి అటు నుంచి 2 రౌండ్లు కొట్టేసి ఇంటికి వచ్చేసాను. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి పెట్రోల్ కూడా తీసుకున్నానండి. ఈరోజు పెట్రోల్ కూడా 70 రూపాయలు కొట్టించాను బండికి. పర్వాలేదు, వ్యాపారం నేను సునాయాసంగా చేసుకున్నాను. మీరు ఎవరైనా సరే మన వ్యాపారంలో సరే ఎన్ని సరుకులు పెట్టుకున్నా, హోల్సేల్ ఎంత తెచ్చుకున్నా, మీరు ఎంత అమ్మారు అనేది ఎప్పుడు చూడొద్దు. నేను నిన్న కూడా అదే చెప్పాను. ప్రాఫిట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత సంపాదిస్తున్నారో మాత్రమే చూడండి. నేను ఈరోజు 1350 రూపాయలు మొత్తం మీద అమ్మగలిగాను. అంటే సరుకుతో పాటు అమ్మగలిగాను. ప్రాఫిట్ మాత్రం ఎంతైనా నేను చెప్పను. మీరు మన వాళ్ళు ఎవరైనా అయితే గెస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి, నాకు ఎంత వచ్చిందని చెప్పి మీరు చెప్పగలగాలి. చెప్తే దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఎలాగా, మీరు నాకు ఆ కామెంట్ పెట్టండి. నేను 1350 రూపాయలు తెచ్చాను, నేను అందులో ఎంత తీసుకుంటాను, నేను ఎంత వాడుకుంటాను, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు కామెంట్ రూపంలో మన బళ్ళోళ్ళు ఎవరైనా సరే చిరు వ్యాపారాల అడిగితే వాళ్ళకి కామెంట్ రూపంలో నేను కామెంట్ చెప్తాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు మరి మా ఊరు నుంచి మా అక్కయ్య కూడా వచ్చింది. కాబట్టి మాకు ఇంట్లో కొన్ని చిన్న పనులు ఉన్నాయి. ఇంటికి బయటికి కూడా వెళ్ళి ఈరోజు చికెన్ పలావ్ చేసుకుందామని బిర్యానీ అన్నారు. బిర్యానీ వద్దనుకున్నా నేను. బిర్యానీ అంటే ఒకళ్ళేమో ఇట్ట ఇంకా చూస్తున్నారు సీరియస్గా, ఎందుకంటే చేసేది నేనే కాబట్టి. ఒక చికెన్ పలావ్ చేసుకుందామని, చికెన్ కర్రీ విడిగా పలావ్. నేను అందులో కొంచెం
ఎక్స్పర్ట్ అండి, నేను బాగానే చేస్తాను. మన వాళ్ళు లొట్టలు వేసుకొని తినేస్తారు. మా లొట్ట వేసుకొని తినేస్తారా? మా ఆవిడైతే ఉల్లిపాయలు స్టార్టింగ్ చేసింది, కోసేస్తుంది, ఏడుస్తుంది. ఉల్లిపాయలు కోసుకుంటా కూడా రెడీ చేసుకుని అన్ని రెడీ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కొంచెం సమయం పట్టింది నాకు. ఈ రోజు కొంచెం అన్ని పనుల మీద కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్లేదు, ఈ రోజు మాకు చికెన్ పలావ్ అంటే చికెన్ కర్రీతో పలావ్ చేసుకొని మా అక్కయ్య గారు కూడా వచ్చారు కాబట్టి ఊరు నుంచి, అంటే మాకు ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది. దాన్ని బట్టి మేము రేపు ఉందంట ఫంక్షన్ మాకు. రేపేనమ్మా? రేపు పెట్టుకున్నారు, చిన్న ఫంక్షన్ ఒకటి పెట్టుకున్నారు. ఓ చిన్న ఫంక్షన్ అండి. దానికోసం అందరూ మా వాళ్ళే, మా చుట్టాలు ఇంకెవరు లేరు. సరే ఫ్రెండ్స్, మరి నేను ఎంత సంపాదించానని చెప్పేసి మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రోజు నేను సంపాదించిన పర్వాలా, హ్యాపీ. మరి మీరు ఎలా సంపాదిస్తున్నారు ఏంటి అనేది నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఏ సరుకు వేస్తున్నారు ఏంటి అనేది కొంతమంది కొన్ని రకాల సరుకు మాకు చూపించండి అంటున్నారు. ఇంకా చూపించడం ఏంటండి? మనం పని చేసి పనిలో దిగితే మనకి ఏం చేయాలో ఏంటి, వాళ్ళు ఏ వస్తువు అడుగుతున్నారని చెప్పి మీరు అది కనిపెట్టి మీరు వేయగలిగితేనే మీకు ఇది అన్ని అయ్యకూడదు. మనకి నడిచేదే చేసుకోవాలి పని. సరుకు అనేది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం గురించి చెప్తున్నారండి, అన్ని గురించి కాదు. ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారంలో ఎవరైనా ఏదైనా వస్తువులు అడిగితే మాత్రం మీరు మాత్రం తొందరపడి ఆ వస్తువులు తెచ్చుకొని వాళ్ళకి అప్పచేయడానికి చూడండి. ఈ ఒకేసారి అడుగుతారు, తర్వాత రెండో రోజు కనపడరు. ఇప్పుడు అడుగుతారు ఏమంటే నాకు ఈ వస్తువు కావాలని చెప్పి ఈ రోజు అడిగితే మీరు రేపో ఎల్లుండో రెడీ చేస్తారు. కానీ మూడో రోజు మీరు వెళ్తే ఆ మనిషి కనబడరు, ఆ వస్తువు వేరే వాళ్ళకి అమ్మడానికి ఉండదు, అది రేట్ ఎక్కువగా ఉండొచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు, కాబట్టి అమ్మలేరు. కాబట్టి వాళ్ళు అడిగినవన్నీ మీరు తెచ్చేసుకోవచ్చు, ప్లేట్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది. అంటే నాకు పర్వాలేదు, నేను పెట్టుబడి పెట్టుకొని నేను 4 రోజులు ఆగుతాను అనుకుంటే మీకు పర్వాలా, లేదు అనుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి ఏం చేయకోకుండా మీ దగ్గర ఉన్న సరుకుని చూసుకొని క్వాలిటీగా వాడుకోండి. హోల్సేల్ ఎంత తెచ్చుకున్నా సరే మనకి ప్రాఫిట్ ఉందా లేదా మాత్రం పక్కాగా చూడండి, అర్థం చేసుకోండి ఈ విషయంలో. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ రోజుకి ఈ వీడియో అంతే. నెక్స్ట్ మంచి వీడియోతో మంచి కంటెంట్ తో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నాకు చాలా పనులు ఉన్నాయి, కొంచెం బిజీగా ఉన్నాను, ఏమనుకోబాకండి. థ్యాంక్ యూ.